74వ పుట్టినరోజు సందర్భంగా స్థానిక బస్టాండ్ కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. మేము పెద్ద ఆయన బర్త్డే, మిథున బర్త్డే గత 18 సంవత్సరాలుగా చేస్తాము. ఈసారి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మనం పెద్ద ఆయన గురించి మనం చెప్పినే కాదు, ప్రజలందరికీ తెలుసు పెద్ద ఆయన పుంగూరుకి ఎంత చేసినాడు, ఈ రాష్ట్రానికి ఎంత చేసినాడని. ఇంత మచ్చలేని వ్యక్తి, ఏమి ఎక్కడ నీతికి మారిపోయారు మా పెద్ద ఆయన. ఎక్కడ ఏ అక్రమాలు కానీ ఇప్పుడు చేసుకున్న ఈ కూటమి ప్రభుత్వం చేసినట్లు అక్రమాలంతా ఏం చేయలేదు. మా పెద్ద ఆయన చూస్తే ప్రతి ఒక్కటి డెవలప్మెంటే కనపడతాయి. గుళ్ళు కనపడతాయి. గుళ్ళు ఒక్కళ్ళు మాత్రం కూడా వెంకటేశ్వర అందరూ దేవుడుగా మనము కలియుగ దైవంగా పూజించే మన వెంకటేశ్వర అమ్మవారు ఒక్కళ్ళు మాత గుడిని అందరూ ఆ కాలం నుంచి చాలామంది దోచుకుంటే పెద్ద కొండని చిన్న గుట్ట అయిపోతుంది. అది పెద్ద అయిన సొంత నిధులతో ఎన్నో కోట్లు వెచ్చించి ఆ గుడి కట్టి టీటీడీకి అప్పించిన అంత గొప్ప మనసున్న నాయకుడు మా పెద్ద అయినా. ఆ గుళ్ళే బోయకొండ కానీ చాలా మసీదులు కానీ చర్చిలు కానీ అన్నీ కులానికి అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా చేసే ఒకే వ్యక్తి, అందరినీ అభిమానించే వ్యక్తి మా పెద్ద ఆయన ఒకడే. పెద్ద ఆయన ప్రజలు బాగుండాలి, అది మాత్రమే మా పెద్ద ఆయన ఆశయము. ప్రజలు బాగా సంతోషంగా ఉండాలి, ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడకూడదు. మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ కంటలు రెప్పల్లా కాపాడుకుంటారు మా పెద్ద ఆయన. ఇప్పుడు కార్యకర్తల కంటే అంత ఇష్టము. ఆయనలో మిథునన్న జైల్లో ఉంటే, బాధలు ఉంటే కూడా మేము ముందర నిలబడితే నవ్వుతా మాడతాడు. అంటే బాధ ఉన్నా కూడా మమ్మల్ని చూసే ఆయన ఆనందంగా మమ్మల్ని పలకరించి అంత గొప్ప మనసు ఉన్నది మా పెద్ద ఆయన. ఎప్పుడు ఐశ్వర్యాలతో బాగా సంతోషంగా మా పెద్ద ఆయన. ఇంకా వచ్చే 3 ఏళ్ళలో మళ్ళీ మా పెద్ద ఆయన మంత్రి అయ్యి అందరూ జనాలంతా కాసుకున్నారు. ఎప్పుడు 3 ఏళ్ళు అవుతుందా మా పెద్ద ఆయన ఎప్పుడు మళ్ళీ మంత్రిగా వస్తారు, ప్రజలే కాసుకుంటారు. వచ్చి మళ్ళీ ఇంకా మంచి పనులు జరుగుతుందనేసి ఆశిస్తున్నాం.